ఓటమి తర్వాత నెలకొన్న పరిస్థితులు భారత రాష్ట్ర సమితికి ఏమాత్రం కలిసి రావడం లేదు. కేసీఆర్ తుంటి ఎముక విరగడం, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోవడం, లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి రావడం, బీఆర్ఎస్ పార్టీని నాయకులు వీడడం, ఇలా ఒకదానిని మించి మరొకటి బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారాయి. దీంతో ఈసారి పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్న కేసీఆర్ కుటుంబం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నెలకొన్న పరిస్థితులు భారత రాష్ట్ర సమితికి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇక వరుసగా ఎదురవుతున్న ప్రతిబంధకాలతో కేసీఆర్ కుటుంబం ఈ పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండనుంది. 2001 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోటీ చేశారు. అయితే త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కల్పించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అదంతా ఊహాగానం మాత్రమేనని, వారెవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన మేనల్లుడు హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో జరగడం, 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుండి కేసీఆర్ మళ్లీ విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు మరోసారి సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి లోక్సభకు ఎంపికయ్యారు. సిద్దిపేట నుండి శాసనసభకు హరీష్ రావు ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లోనే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. సిరిసిల్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు, కేటీఆర్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నుండి కేటీఆర్, సిద్దిపేట నుండి హరీష్ రావు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ మంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె ఎంపీగా నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అనంతరం మరుసటి ఏడాది ఆమె భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుండి పోటీ చేస్తే గజ్వేల్లో మాత్రమే గెలుపొందారు. కేటీఆర్, హరీష్ రావు తమ స్థానాల నుండి విజయం సాధించారు. ఇక త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుండి ఎవరు పోటీ చేయడం లేదు. అప్పట్లో నిజామాబాద్ స్థానం నుండి కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లో భారత రాష్ట్ర సమితి కొన్ని స్థానాలు మాత్రమే దక్కించుకుంది. అలాంటప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఎదురవుతుందని భావించి ఆమె వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె అరెస్టు కావడంతో ఇక కేసీఆర్ కుటుంబం నుండి ఎవరూ పోటీ చేసే అవకాశం లేదని స్పష్టమైంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను.
అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.